కథ కాదు జీవితం. 1 year ఉట్నూరులో ఉన్నాం మేడం. మ్యారేజ్ అయిన తర్వాత 1-2 monthsకి ఉట్నూరులో నుంచి నాకు టార్చర్ స్టార్ట్ అయింది మేడం. ఎప్పుడైతే తను ఇంటికి వస్తున్నాడు అనగానే ముఖం పెట్టుకొని ఆయన రాగానే లేనిపోని చాడీలు చెప్పి గొడవ పెట్టేది మా ఇద్దరు. అలా చేస్తుంది అని వాళ్ళేమో వేరే ఊళ్ళో రైకల్లో ఉండేది, మేము కట్కపురంలో ఉండేవాళ్ళం. అక్కడ కూడా వచ్చి మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టేది మా సొంత ఊళ్ళో. మళ్ళీ బాబు బర్త్డేకి వచ్చిండు మేడం. అప్పుడు బర్త్డేకి వచ్చిండు. 2 రోజులు చుట్టం చూపులాగా, తండ్రిలాగా, భర్తలాగా ఎప్పుడూ లేడు మేడం. అమ్మాయి ఇంట్లో ఉంటే నేను క్యాజువల్గా ఉందేమో అనుకున్నాను మేడం. అయితే ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడ ఉంది అంటే నేను పెళ్లి చేసుకున్నానే అనేసిండు మేడం. మీరు ఏ శిక్ష ఇంతకంటే మించి నేను చెప్పవలసింది ఏం లేదు. ఆమెకు నాకు లొల్లి లేదు, నన్ను కూడా ఏమనలేదు. ఇంతకు మించి నేను ఆ పిల్లలైనా ఆయన పిల్లలే, ఈ పిల్లలైనా మీరు ఏ శిక్ష వేసినా ఏది చేసినా నేను దానికి పరిణామం. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా. నాకు మంచి అనిపించింది నీ దగ్గర ఉండి ఊకే లొల్లిల కన్నా మరి నువ్వు రానప్పుడు నేనే చేయాలి. పోయినా మళ్ళీ కొన్ని రోజులకు ఉండి ఇక ఫోన్లో మాట్లాడు చేస్తే ఇక ఇచ్చిన తిట్టుడు ఈమె. మా అత్తమ్మ చెప్తే మా అత్తమ్మ మా మామ వేరే ఊరి నుంచి వస్తుంది కదా జాబ్ చేసుకొని వచ్చే వరకు ఆయనకి చెప్పేసింది. ఆయన తాగొస్తాడు చెప్పేసిన ఇంట్లో చిన్న గొడవ అయింది. ఏమిటంటే ఈమె నైట్ మీద పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మేడం. పెళ్లి చేసుకున్న చేత కాదన్నావు అంటే ఈమె వేరే ఉండమంటే చేత కాలేదు, ఈమెను ఎట్లా పెట్టుకొని వేరే ఉంటున్నావు? నేను 1 నెల సామాను పోస్తా అంటే నువ్వేమన్నావు? నాకు దగ్గర దమ్ము లేదన్నావు. మీకు ఈ విషయాలు తెలియని మాట్లాడదు. అడిగితే అయిపోతుందా? మీరు అమ్మాయిని అడిగారు, అమ్మాయి రాలేదు, అదే కారణమా? కాదు కదా, చేసిన తప్పులు చేశారు. అమ్మాయి మీ జీవితం నాశనం చేస్తే ఆ అమ్మాయి మీ మాట వినలేదని చెప్పి మీరు ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేశారు. మీ ముగ్గురులో ఎక్కువ నష్టం ఎవరికి తెలుసా? అమ్మాయి. ఇంకో పెళ్ళి ఎలా చేసుకుంటారు మీరు ఆమెకి విడాకులు ఇవ్వకుండా? నాకు పరిస్థితి పరిస్థితి అంటే మీరు నాకు పరిస్థితి ఇలా అయిపోతుందండి అని చెప్పి మీరు ఇట్లా వణుకుతూ మాట్లాడేసి ఇంకో పెళ్లి చేసుకుంటారా? చనిపోయే మూమెంట్ ఉంది, 4 అక్షంతలు పెడతారా నీకంటే? ఇప్పుడు నేను వేయనట్టు కరెక్టేనండి, ముసలమ్మకి అక్షంతలు వేయాలని మీరు ఈవిడ్ని ఇంకొకరికి వేయాలని చెప్పి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అయిపోతా? ఇవన్నీ కారణాలు కాదు కదా, ఇవన్నీ కారణాలు కాదు, ఇవన్నీ సరైన కారణాలా కాదు. తప్పులే. ఇప్పుడు అనవసరంగా మీ వల్ల పిల్లల జీవితాలు నాశనం అవ్వడం, 2 ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవ్వడం. నాకు వీళ్ళు ఫోన్ చేసి కట్కపూర్ ఒక కానిస్టేబుల్ తోలిస్తుంది తెలిసింది. నేను ఈమెను టార్చర్ పెట్టకుండా షాపర్గా చేయకుండా ఏ విధంగా 3 నెలలకు మళ్ళీ 3 ఏళ్ళకి నేను వచ్చేస్తాను, నేను మళ్ళీ మాట్లాడుకుంటాను. సుజాత మాట్లాడినా, మా అత్తమ్మతో కూడా మాట్లాడినా, ఓకే అన్నారు. మా కానిస్టేబుల్ కూడా కొంచెం సీరియస్ అయ్యిండు. నేను నిజాయితీగానే పోయినా. నేను పోయినాక ఇప్పుడు ఈమె డెలివరీ అయ్యే మూమెంట్లో నేను పోయినా. వచ్చినాక మాట్లాడదాక కొన్ని రోజులకు మా మామయ్య చనిపోయింది మేడం. చనిపోయింది కూడా మా సుజాత ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా మా నాన్న చనిపోయింది అన్నాక మా వాళ్ళకి ఫోన్ చేసిన, నాన్న మీరు ఓన్రి అక్కడ ఏ విధంగా మీరు చూసుకోండి, ఖర్చులు కూడా కావాలంటే సుజాత ఖర్చులు నాన్నకు పైసలు పంపిస్తున్నా తీసుకొని ఖర్చులు అంటే వాళ్ళు మేనమామలు పెట్టాలట. బావా మనం పెట్టుడు బంద్ అంటే మరి ఏదైనా గిఫ్ట్లు కొనిస్తారు, ఆ గిఫ్ట్లు కొనియరంటే కొనిస్తామని మా సుజాత కూడా మాట్లాడి. ఆదిలాబాద్లో ఇప్పుడు ఇలా కొడుకు పెళ్లి కూడా మా అమ్మ నాన్న మా బావ మా సరే. ఇప్పుడు అవన్నీ ఓకే, మీరు పోయారా పోలేదు అవన్నీ వేరే. ఇప్పుడు మీరు చేసింది తప్పు. ఇప్పుడు మీకేం ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే నన్ను చూసుకోవటం లేదు, నాతో ఉండటం లేదు, ఏదో నామకే వాస్తే ఇప్పుడు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా 10 రోజులు ఉండమంటే 10 రోజులు ఉండేసి మళ్ళీ నన్ను వదిలేశాడు, నేను నా పిల్లలు ఉండాలి, ఆ అమ్మాయి మాకు వద్దంటుంది ఆవిడ. లేదు మేడం ఇప్పుడు ఉండండి, ఆవిడ చెప్పింది, ఆవిడ ఎంతవరకు రైటో రాంగ్ తర్వాత ఆలోచిద్దాం. మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆ పిల్లలు మీ పిల్లలే, ఉండండి, ఆ పిల్లలు మీ పిల్లలు, ఈవిడ పిల్లలు మీ పిల్లలే, మీ భార్య. మీరు ఆవిడకి విడాకులు ఇవ్వకుండా ఈ పెళ్లి చేసుకోవడం చాలా తప్పు. ఈవిడ రైట్ నవ్ ఏంటంటే ఆవిడకి చట్టపరంగా ఏ స్థానం లేదు, మీరు చేసిన పని వల్ల ఆవిడ అలాంటి పరిస్థితికి వచ్చింది. మీరు ఇప్పుడు అసలు మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నా బాధలు వినిపించుకోండి. అయితే మా తమ్ముడు ఏమన్నది, తీసుకుపోయింది నా తప్పే జాని, మీ కులపలు అందరినీ కూర్చునబెట్టు, అలా ముందట నీ కాలు పట్టుకుంటూ మొక్కుతా,
చెప్పింది ఆవిడ చెప్పింది ఉంచుకో అన్నది. సరే నేను అంగీకరించిన మేడం. బట్టలు తీసుకొస్తా గిట్ట మా అమ్మ నాన్నలు లొల్లు అయింది, గొడవలు అయినాయి నేను డబ్బుల గురించి. అవును. మరి సుజాత నువ్వు ఉన్నావు కదా, నువ్వు కూడా అడగచ్చు. అడగండి. ఈ విధంగా అడిగినా ఏం అడగలేకపోయినా అయింది అయిపోయింది బావాని చెప్పేసింది. గొడవలు అయిపోయినాక నా బట్టలు తీసుకురాలని నేను బట్టలు తీసుకుని వస్తా అంటే నేను ఆదిలాబాద్ వచ్చుకుని కాదు. మీరు భయపడ్డారు ఆ ఊరు వెళ్ళడానికి, వద్దు వెళ్ళన్నారు. సరే దాని మీదకి నువ్వు అట్లా అనలేవు అని మా అత్తమ్మ గర్జించింది. లేదు అత్తమ్మ నువ్వు కావాలంటే షాంపూర్ అన్నయ్య ఉన్నాడు కదా, మీకు దగ్గర రిలేషన్ కదా, మీరు మాట్లాడండి అన్నాక సరే అని అన్నది. ఇక ఆ విధంగా ఆమె రాలేదు చేయలేదు. సరే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏమంటుందంటే వచ్చిన నేను అప్పుడు కూడా చెప్పేసిన, కోర్టులో కూడా చెప్పేసిన నేను చదువుకుంటా, 15 వారం రోజులు ఉంది, వారం రోజులు ఉన్నా కానీ చేతి వేస్తా డోంట్ టచ్ అన్నది మేడం. ఇదే ఎస్ఐ నెంబర్ ఇస్తా మీరు మాట్లాడండి. ఆయన ముందటనే ఒకటే మాట అన్నది, ఈయన 5 సంవత్సరాలు నన్ను నడిస్తున్నాడు, ఈయనతో నేను ఎలా సంబంధం చేయాలి. ఇంటికి పోతే వీళ్ళు ఇంటికి పోయినా మళ్ళీ మొన్న రీసెంట్ ఇంటికి అయితే ఇక ఏమైనా నాకు సంధించలేదు. నైట్ డ్యూటీ అనుకు నైట్ డ్యూటీ పోడు, డేనేమో నాతో ఉండలేదు, మాట్లాడలేదు. సుజాత మరి నన్ను ఎందుకు రమ్మన్నావు, ఇప్పుడు నువ్వు ఎందుకు డ్యూటీకి పోతున్నావు, మరి నేను వచ్చి లాభం ఏంటట, పిల్లలు ఉన్నారు కదా పిల్లలతో ఉండట, పిల్లలతో ఉంటా కానీ మన రీజన్ కొద్దిగా మాట్లాడి ఉంటుంది కదా, పైకి వద్దాం టెర్రస్ మీద పోయి మాట్లాడదాం, నేను రాను అని ఇదే పెట్టింది. మరి అసోటప్పుడు నేను ఉంటాను, నేను పొలం చేస్తున్నా కాబట్టి పొలం నా బాధ్యత అయిపోయింది. ఇప్పుడు నాన్న కాలు తిరిగింది కాబట్టి నాన్న మూలకు పట్టాడు, నేను పోతానే అంటే ఎటు పోతావురా. సరే ఓకే, ఇప్పుడు వాళ్ళన్నీ చేశారు, మీరన్నీ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రీజన్ ఇప్పుడు నాకు ఏదో తెలియని తప్పు చేసిన ఈమె రానందుకి పడ్డా కాబట్టి ఈమెకి 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. నా కొడుకు కూడా ఎనీ టైం నేను ఫోన్లో మాట్లాడినా, మొన్న చేతికినప్పుడు కూడా మాట్లాడినా నా కొడుకులో కాదన్న. నేను దుబాయ్లో ఉన్నప్పుడు కూడా అన్నీ పంపించుకున్నా, వాళ్ళకు డబ్బులు అంటే డబ్బులు నేను మా నాన్నకి చెప్తే మా నాన్న పోయి ఇచ్చాడు, అన్నీ చేసినాం. నాకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి అంటే ఇద్దరిని చూసుకుంటానంటారు మీరు. మీ అమ్మ నాన్న ఉన్నారు? మా అమ్మ నాన్న ఉన్నాడు. ఇప్పుడు మా అమ్మ నాన్న వీళ్ళకి అయిపోయిట్లా వీళ్ళు ఇప్పుడు ఇలా తిరుగుతారు. మొన్న కూడా మా అత్తమ్మ మా ఊరు దగ్గర రేచిపల్లి ఉంది, అక్కడికి వస్తే వీళ్ళందరికి మీటింగ్ పెట్టి మా అమ్మ సొల్యూషన్ మా అమ్మని అడిగే వీళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టేశారు. మొన్నది కూడా ఇక్కడ పెట్టుడు నేనే పెడతాను అనుకున్నా, సచ్చి అర్ధరాత్రి మేడం మీ దగ్గరికి వస్తే నాకు ఏదో సొల్యూషన్ ఇస్తారు. నేను కోర్టులో చూడు జైలు పాలు కూడా అయినా మేడం, జైలుకి వెళ్ళా. ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్, మా వాళ్ళకి ఏం తెలియదా, ఆయన కుంటేనే మరి ఎట్లా ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే నన్ను. ఇప్పుడు మీకు ఇల్లు మీకు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉంది మేడం. సొంత ఇల్లు ఉంది, 3 ఎకరాల పొలం ఉంది, ఒక ఇల్లు ఉంది. మొత్తం మీ నాన్నగారి పేరు మీద ఉందా, మీ పేర్ల మీద ఉందా? నాన్నగారి పేరు. నాన్నగారి పేరు మీద. సరే ఇప్పుడు మీరు ఇద్దరితో ఉండాలనుకుంటున్నారు, మీరు మేడం ఇద్దరిని చూసుకోవాలంటున్నారు మీరు. ఓకే సరే, ఇప్పుడు ఆయన చెప్పాల్సింది చెప్పారమ్మా. నేను చెప్పేదానికి ముందు ఈ ప్రోగ్రామ్కి లాయర్ గారు డాక్టర్ గారు వస్తారు, మీరు చూసే ఉంటారు. వాళ్ళిద్దరిని పిలుస్తాను, వాళ్ళిద్దరు మాట్లాడింది విన్నాక ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. విన్నారు కదా, జానీ, లక్ష్మి, సుజాత. వీళ్ళ సైకాలజీ ఏంటి, వీళ్ళ లైఫ్లో ఇలా ఎందుకు ఇలాంటి ఒక డెసిషన్స్ తీసుకున్నారు మీరు చెప్పండి సార్. ఇద్దరు భార్యలు గొడవైనా కూడా ఈసారి ఏంటంటే ఈ సందర్భంలో ఏంటంటే కొట్లాట్లు కొట్టుకోటాలు ఇవి విపరీతంగా వినిపించుకుపోవటం ఒక విధంగా ఆనందించేటటువంటి విషయమైనా కూడా మనసులు ఎంత గట్టిగా గాయపడిని ఎంతమంది ఇందులో అనుభవిస్తున్నారు అన్నది మాత్రం మనం ఈ 10-15 సంవత్సరాలు బట్టి చూస్తున్నామమ్మా. అయితే ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ముఖ్యమైనటువంటి అంశం స్వేచ్ఛ. అంటే ఒక మనిషికి, అది భార్య అయినా అవనివ్వండి, భర్త అయినా అవనివ్వండి, పిల్లలైనా అవనివ్వండి, స్వేచ్ఛ గురించి మనం తరచూ మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే మాట్లాడే స్వేచ్ఛ, ఆలోచించే స్వేచ్ఛ, వ్యవహరించే స్వేచ్ఛ. ఇక్కడ జానీ గారి విషయానికి వస్తే కనుక, ఒక నర్సింగ్ చదువుతున్నటువంటి అమ్మాయి, తెలివితేటల్లో ఎంత కాదనుకున్నా కూడా ఒక స్థాయిలో ఉండేటటువంటి అమ్మాయి, ఒక ఇంటిగ్రిటీ ఉండేటటువంటి ఒక కుటుంబాన్ని వదిలేసి ఒక బీడీలు చేసుకునేటటువంటి అమ్మాయి దగ్గరికి ఎందుకు వచ్చి కట్టుకుంటాడు, ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అనేటటువంటి ప్రశ్నకి మనకు సమాధానం దొరికితే ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టే. అక్కడే ఉంది అంతా. ఎందుకు అంత అలా చెప్తున్నానంటేనమ్మా, ఈ స్వేచ్ఛ అనేటటువంటి అంశానికి ఇతను ఇంత మెట్టులు దిగి ఒక రెండో పెళ్లి చేసుకునేటటువంటి అంశానికి చాలా లింక్ ఉంది. ఇక్కడ ఎవరు కూడా చెడ్డవాళ్ళు, నేరస్తులు అన్నవాళ్ళు లేరు ఇక్కడ. కానీ ఏంటంటే మనం వ్యవహరించినటువంటి శైలి, మన జీవితంలో మనం కొన్ని క్రిటికల్ డెసిషన్స్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం మర్చిపోతాము అనేటటువంటిది చెప్పడం గురించే నేను ఇవి చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే ఇల్లరికాన్ని 2 విధాలుగా మనం విడదీసుకోవచ్చు, టైప్ 1, టైప్ 2 అన్నది.
అంటే టైప్ 1 అంటే ఏంటంటే వేరే బయట ఉండేటటువంటి అబ్బాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవటం. అది ఇల్లరికం అంటారా ఇంకోటి అంటారా అనేది మీ ఇష్టం. ఇందాక మీరు వేరేగా డిఫైన్ చేస్తున్నారు కానీ అది ఒకటి. రెండో టైప్ 2 ఇల్లరికం ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయినే మన అమ్మాయికి ఇస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో అదే అబ్బాయిని పెళ్ళికొడుకు చేసి అల్లుడి కింద మార్చుకుని మన ఇంట్లో కంటిన్యూ చేసుకోవటం. ఇది ఎందుకు ఈ రెండు విధాలుగా నేను విడదీశాను అంటే కనుక ఇక్కడ ఇవ్వటం అనే దగ్గర వచ్చింది మాంసం. అంటే ఎంత కాదనుకున్నా కూడా ఇల్లరికం అనేటటువంటి పెళ్ళిళ్ళలో మీరు ఇచ్చేటటువంటి స్థాయి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే మేము ఇల్లు ఇచ్చామండి, పిల్లనిచ్చామండి, ఉద్యోగాన్ని ఇచ్చామండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇచ్చాం అని అంటూ ఉంటారు. సో ఎలాగైతే మీరు ఇచ్చాం అని అనుకుంటూ పోతారో అలాగే ఆ అబ్బాయి దగ్గర నుంచి ఆశించేయటం కూడా అలాగే పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. అంటే ఏంటంటే మన అమ్మాయిని ఏ స్థాయిలో కూడా ఏ లెవెల్లో కూడా తక్కువగా చూసేటటువంటి ఓర్పు మనకు ఉండదు, ఆ సహనం అన్నది మనకు ఉండదు అనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే కనుక ఇల్లు ఇచ్చారు, పిల్లనిచ్చారు, ఉద్యోగాన్ని ఇచ్చారు, కానీ స్వేచ్ఛనివ్వలేదు. ఇక్కడే మళ్ళీ అక్కడే తిరిగి ఆ పాయింట్ దగ్గరికి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ అన్నది పోతుందో అతని సైడ్ ఉండేటటువంటి తప్పుల గురించి కూడా నేను చెప్తా. అంటే ఫస్ట్ నేను సుజాత గారి గురించి చెప్పిన తర్వాత ఫ్రీడమ్ అండ్ ప్రైవసీ. అంటే ఇందాక ఒక మాట అన్నాడు జానీ, నేను కొడుకులాగా కష్టపడ్డాను అన్నాడు. అతను కొడుకులాగా కష్టపడ్డాడు కానీ మీరు అల్లుడిలాగా మార్చుకున్నారు. సో ఇక్కడ ఏమొచ్చిందంటే కనుక అతనికి ఆ మెంటల్ ప్రిపరేషన్ లేదు. మీ ఇంట్లో అల్లుడుగా ఉండాలి అనేటటువంటి మానసికమైనటువంటి ఆ స్థాయికి అతను చేసుకోకుండా మీరు అతను అల్లుడి కింద చేసుకోవటం అన్నది ఇక్కడ జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఎంత కాదనుకున్నా కూడా ఇక్కడ మీకు కొంతవరకు స్వార్థం అని ఉంది. ఉద్యోగం ఇచ్చాం, చేసుకున్నాం, మన ఇంట్లో ఉంటాడు కాబట్టి, మన కొడుకులాగే ఉంటాడు కాబట్టి మన కూతురికి ఒక గ్యారంటీ అనేటటువంటి దాంతో మీరు ముందుకెళ్ళారు. అది కాస్త అది అంత రివర్స్ అయిపోయింది. ఇక్కడ సుజాత విషయానికి వస్తే మేడం, ఇండివిజువాలిటీ అని అంటూ ఉంటాం. అంటే ఏంటంటే కొన్ని ముఖ్యమైన జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల యొక్క సలహా తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో అక్కడ మీ ఫైనల్ డెసిషన్ అండ్ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నా భర్త అంటే కనుక మీ భర్త కాబట్టి మీరు తీసుకునేటటువంటి డెసిషన్ చాలా ఇంపార్టెంట్. అతనికి ఎటువంటి స్వేచ్ఛ లభిస్తుంది, ఈ ఇంట్లో ఎటువంటి గౌరవం లభిస్తుంది. అంతకుముందు నేను ట్యూషన్లు తీసుకెళ్ళినటువంటి బావ వేరు, ట్యూషన్లకు పట్టుకెళ్ళేవాడు, చదువు చెప్పేవాడు, ఇవన్నీ వేరు. ఒకసారి భర్త అయిన తర్వాత అతని ఇష్టాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు 10 రెట్లు పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా అమ్మ ఈ డ్రెస్ బాగుందా, ఆ డ్రెస్ బాగుందా అనేటటువంటి ఆ స్థాయి నుంచి నా భర్తకి ఏం కావాలి, అతనికి మర్యాద లభిస్తుందా లేదా, ఒక అల్లుడిగా లభిస్తుందా లేదా, అతను అనుకున్నటువంటి ఇంట్లో జరుగుతున్నాయా లేదా అనేటటువంటి విశ్లేషించేటటువంటి శక్తి ఆ క్రిటికల్ డెసిషన్ మేకింగ్లో మీరు పోయింది. దానివల్ల ఏంటంటే ఇతనికి కళ్ళు తెరుచుకోవటం బాగా లేట్ అయ్యిందమ్మా. అదైతే నేను చెప్తాను ఎందుకు అన్నది, అది చెప్తాను నేను. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే భర్త దగ్గర ఆశించటం పర్వాలేదు, కానీ శాసించటం అనేది ఏదైతే ఎప్పుడైతే ఆ స్టెప్ తీసుకున్నామో, అంటే మేము ఇవన్నీ ఇచ్చాం కాబట్టి యూ హ్యావ్ టు బీ లైక్ 1 2 3 4 అనేటటువంటిది మీరు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అతను కన్వే చేయటం ఎప్పుడైతే జరిగిందో ఇతనిలో ఒక అవగాహన కలిగింది. అమ్మో, నా స్వేచ్ఛ అన్నది ఇంకా హరించిపోతుంది, ఇంకా జీవితాంతం నేను ఒక ఖైదీ అయిపోతానేమో అనేటటువంటి ఉద్దేశంతో బయటపడేటటువంటి ప్రయత్నం జరిగింది. అయినా కానీ అతను చేసినటువంటి పనిని తప్పు కాదు అని నేను అన్నాను, అది తప్పే. లక్ష్మి విషయానికి వస్తే మేడం చాలా సింపుల్ మేడం. అంటే ఏంటంటే ఆ అమ్మాయి అనేటటువంటి మాటలోనే మనం అన్ని ఆ అమ్మాయి గురించి విశ్లేషించేసుకోవచ్చు. అంటే ఏంటంటే నేను దేనికైనా రెడీ అని అంటుందండి. అంటే నేను దేనికైనా రెడీ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆ అమ్మాయి జీవితం కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగి కష్టాలు ఇంక జీవితాంతం అనుభవిస్తూనే ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అంతకంటే ఏమీ లేదు. అప్పుడు బీడీలు చేసుకునేది, భర్త వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బీడీలే చేసుకుని దుబాయ్ వెళ్ళాక కూడా బీడీలే చేసుకుని అతను దుబాయ్ వెళ్ళిన అమ్మాయికి డబ్బులు ఇచ్చిందే లేదు కదా. అంతే మేడం. నెలకు 1000 రూపాయలు 2000 పంపించేవాడట అంతే. అంటే ఇంకా అమ్మాయి మెంటల్గా ఏంటంటే ఏవైతే జీవితంలో చూడకూడదో అవన్నీ చూసేస్తుందమ్మ. అయితే ఇందాక మేము మాట్లాడినప్పుడు ఒక మాట ఏంటంటే మా మనసును కూడా ఖరీదీసినటువంటి మాట ఏంటంటే నా పిల్లల సంగతి ఏంటి అనేటటువంటి.
అంటే ఇప్పుడు ఏంటంటే ఇదివరకు నేను బీడీలు చేసుకున్నాను, ఇప్పుడు బీడీలు చేసుకుంటాను, కానీ రేపు పొద్దున్న నా పిల్లల్ని బీడీలు చేసుకోమని చెప్పలేను కదా, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కదా అనేటటువంటి ఆ ఆలోచనకి మనం ఈ రోజు కాదు కదా రేపు కూడా మనం సమాధానం చెప్పలేమేమో అని నాకు అనిపిస్తుంది. జానీ విషయానికి వస్తే మేడం, ఇతను కొద్దిగా ఇతను సైకాలజీ మనం చూసుకుంటే కనుక అన్ని వివరాలు అన్ని చాలా పద్ధతిగా ఇప్పుడు చెప్తున్నాడు. కానీ జీవితంలో ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో ఒక పెళ్ళి భార్య అనేటటువంటి అంశం కూడా అంతే ఇంపార్టెంట్ జానీ గారు. అంటే ఇక్కడ ఏమైందంటే జీవితంలో నేను సెటిల్ అవ్వాలి, నాకు ఒక ఉద్యోగం రావాలి, నేను డబ్బులు సంపాదించుకోవాలి, 4 పైసలు వెనకేయాలి అనేటటువంటి ఆలోచనే కానీ భార్యని ఎన్నుకున్నప్పుడు లేదంటే ఎవరైనా తీసుకొచ్చి మీకు కట్టబెట్టే ప్రయత్నం చేసినప్పుడు మీరు బల్లగుద్ది ఈ అమ్మాయి నాకు సరిపోదు, నేను నా స్వేచ్ఛను హరించేటటువంటి పద్ధతి ఇక్కడ జరుగుతుంది అనేటటువంటి ఆలోచన శైలి అది మీ జీవితానికి సంబంధించింది, దీనికి ఎవరు చెప్పక్కర్లేదు. అయితే ఏంటంటే అక్కడ ఆ విధంగా మీరు ఆలోచించలేకపోయారు, అక్కడ డెసిషన్ తప్పైంది. మళ్ళీ ఈ రెండో అమ్మాయిని ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోవటంలో కూడా మీరు పెళ్ళి అనేటటువంటి అంశాన్ని పూర్తిగా సీరియస్గా తీసుకోకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అమాయకత్వాన్ని మనం ఇప్పుడు ప్రదర్శించటం వల్ల తప్పు ఒప్పు అయిపోతుంది, ఇక్కడ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీరు జీవితాలు నాశనం చేయటమే కాకుండా పిల్లలకు అనేటటువంటి సీరియస్ ఏదైతే ఉందో అది ఇంకా నేరం. ఇప్పుడు వీళ్ళందరికీ మీరు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. నేను నలిగిపోయాను, నన్ను హింసించారు, నన్ను బాధ పెట్టారు అనేటటువంటిది ఎంత బాధ కలిగించినా కూడా ఈ విధంగా రెండో పెళ్లి చేసుకోవటం అన్నది తప్పు, నేరం, ఘోరం. ఇంకొక విషయం ఏంటంటే ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళని మీకు సహాయం చేశారు. సహాయం చేసినప్పుడు వాళ్ళు కొంతవరకు మీ దగ్గర నుంచి ఆశిస్తారు, దాన్నే మనం విశ్వాసం అంటూ ఉంటాం. ఆ విశ్వాసం మీరు కొడుకు రూపాన్న పెళ్ళికి ముందు చూపెట్టారు, కానీ పెళ్ళి చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే బాధ్యత పెరిగిందో అప్పుడు ఆ విశ్వాసాన్ని తిరిగి చూపెట్టలేకపోయారు. ఇప్పుడు తీరా చూస్తే కనుక కట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే కనుక వాళ్ళ మీద రకరకాల అబాండాలు వేస్తున్నారు. అవన్నీ కూడా చాలా కొన్ని నిజమైనా కూడా కొన్ని మాత్రం మనందరం కూడా వినకూడనటువంటి కొన్ని అబాండాలు వేస్తున్నారు. దయచేసి మీరేంటంటే కొన్ని వాళ్ళ మీద అన్నటువంటి మాటల్ని కొన్ని వాపస్ తీసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పండి మేడం. ఇక్కడ అందరికీ అన్నీ తెలుసు, కానీ ఎవరికి కోపం వస్తే వాళ్ళు అప్పుడు వెళ్ళి కేసులు వేసుకున్నారు అంతే తప్ప వీళ్ళకి ఈరోజు కొత్తగా ఏవి నిజాలు తెలిసినట్టు కాదు, కొత్తగా ఏది కొత్త బాధలు అయితే ఏం లేవు మేడం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇతని జాన్ ఇందాక మీరు మేడంతో ఒక మాట చెప్పారు, లీగల్ నోటీస్ ఇచ్చాను, సో నో అబ్జెక్షన్ అంటే లీగల్ నోటీస్కి నో అబ్జెక్షన్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మేబీ ఒక లీగల్ నోటీస్ ఇచ్చినప్పుడు ఒక టైం పీరియడ్ అనేది పెట్టింటారండి. ఆ టైం పీరియడ్లో ఈ అమ్మాయి ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే ఆ లీగల్ నోటీస్కి మీరు అలా అతను ఆమె నో అబ్జెక్షన్ అన్నది అని మీరు అనుకున్నారు. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మేడం, అతనికి లీగల్ నోటీస్ ఇచ్చేంత తెలివితేటలు, లాయర్ దగ్గరికి వెళ్ళి నా భార్య నాకు కావాలి అనే తెలివితేటలు ఉన్నవాడు, అలాగే నువ్వు కోర్టుకు వెళ్ళి నా భార్య అక్కర్లేదు అని కూడా నువ్వు అడిగే అవకాశం ఉంది, కానీ నువ్వు ఆ అవకాశాన్ని ఎప్పుడు కూడా యూజ్ చేసుకోలేదు. ఇంకొకటి ఇక్కడ ఏమైంది మేడం, ఆల్రెడీ 8 years అంటే 8 సంవత్సరాలు భర్త నుంచి నువ్వు వేరేగా ఉన్నావు. మా కారణాలు ఏదైనా ఉండొచ్చు, అతను పిలిచాడనో లేకపోతే నీకు నచ్చలేదనో ఏదైతే ఉండొచ్చు. ఒక 1-2 years 2 years కంటే ఎక్కువ ఉంటేనే డెజర్షన్ అనే ఒక సెక్షన్ దానికి యాడ్ అవుతుంది, కనుక మీరు డైవర్స్ చాలా ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పి మేము చెప్పేవాళ్ళము. అలాంటిది 8 years నువ్వు నీ భర్త నుంచి, నీ భర్త దుబాయ్కి వెళ్ళినట్టు తెలుసు, నీ భర్తతో నువ్వు కమ్యూనికేట్ చేస్తున్నావు అని తెలుసు, మీ మామగారు మీ నాన్నగారు పోయినప్పుడు మీ మామగారు వచ్చింది తెలుసు. ఇలాంటి కమ్యూనికేషన్స్ అన్నీ ఉన్నాయి అని అంటే నువ్వు వాంటెడ్గా నువ్వు కావాలని నీ భర్త దగ్గర నుంచి నువ్వు దూరంగా ఉన్నావు అని చెప్పి అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక పెళ్ళైన తర్వాత ఏ కారణాలు చూపించకుండా అంటే ఒక జస్టిఫైడ్ రీజన్స్ లేకుండా భార్య భర్తలు అనేవారు ఇద్దరు దూరంగా ఉండకూడదు. సో మేడం ఇక్కడ ఇంకొకటి ఏమైపోయిందంటే 8 years తర్వాత ఈ అమ్మాయి అంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ 498 అనేది బుక్ కాలేదు. ఫస్ట్ టైం నేను చెప్పేది, మీరు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు సంగతి చెప్పింది. సో సెకండ్ టైం ఎప్పుడైతే ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇతనికి ఒక రాంగ్ అడ్వైజ్ అనేది ఇచ్చారు మేడం. అదేంటంటే నువ్వు పర్వాలేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళి నువ్వు నీ భార్యతోటి ఉంటానని చెప్పు అని అంటే, ఒకటి నిజాన్ని తప్పు ఎంత మీరు ధైర్యంగా చేశారో నిజాన్ని కూడా అంతే ధైర్యంగా మీరు ఒప్పుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే అప్పటికీ అమ్మాయికి తెలుసండి, నీకు తెలిసి నీకు భర్తకు వేరే పెళ్ళయిందని తెలిసి నీ భర్తతోటి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు భర్త కావాలని చెప్పావు.
అవునా? నీకు తెలుసు మీ ఆయనకు రెండో పెళ్ళి అయిందని. స్టిల్ ఆ అమ్మాయికి నేను ఇంకొక అమ్మాయి ఉన్నా కూడా నేను ఆ అమ్మాయితో ఉంటానంటే ఇట్స్ జస్ట్ కాంప్రమైజ్ మేడం. ఆ అమ్మాయికి తెలుసు. అంటే మీలాంటి వాళ్ళకి పదే పదే మేము ఎందుకు చెప్తుంటామంటే అమ్మ, నువ్వు ఒక భార్య అనే ఒక కిరీటాన్ని పెట్టుకొని 7 నెలలు కడుపుతోటి ఉన్న ఒక అమ్మాయి మీద కేసు వేసి బాధ పెట్టే హక్కు మన రాజ్యాంగం నీకు ఇచ్చింది. కానీ మానవత్వంతో చూస్తే ఒక ఆడామె ఇంకొక ఆడామెకి చేసే అన్యాయం ఎంతో అని మనం చెప్పడానికి మేము పదే పదే చెప్తున్నాం. నీకు తెలిసి నీకు పోలీస్ స్టేషన్లో తెలిసి నీ భర్త వేరే పెళ్లి చేసుకున్నాడని తెలిసి కూడా నువ్వు ఆయనతోటి వెళ్ళి ఉండి 10 రోజులు ఉండి అక్కడ అడ్జస్ట్ కాకపోయిన తర్వాత మళ్ళీ కేసు పెట్టింది మేడం. అది కూడా ఎలాంటి కేసు అంటే మేడం, సెక్షన్ 498A అండ్ 494 బైగమీ కేసులు పెట్టింది. ఎవరి మీద అంటే నువ్వు కేవలం కక్ష ఆ అమ్మాయి మీద తీర్చుకున్నావు. అది ఎవరైనా కూడా కడుపుతోటున్న వాళ్ళకి కూర్చుని కనీసం ఒక జాలి అనేది ఆ మాత్రం జాలి కూడా నీకు లేదమ్మా. అలాంటిది నువ్వు 7 నెలలు కడుపుతోటున్న అమ్మాయి మీద నువ్వు ఎప్పుడైతే ఆ కేసు వేసావో, అది ఎందుకు మేము పదే పదే చెప్తున్నామంటే నీకు అన్నీ తెలిసి నువ్వు చేసావు కనుక ఈ సెక్షన్లో ఉండే లూప్ హోల్స్ అన్నీ కూడా నీకు తెలుసు. ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి. నువ్వు భార్యవి కానీ నువ్వు కొత్తగా నీకు తెలిసిన నిజమైతే కాదు మేడం. ఇది మన అన్ఫార్చునేట్ లీగల్గా మనకుండే ఒక లూప్ హోల్స్ మేడం. ఎప్పుడైతే ఆ అమ్మాయికి తెలిసి అన్నీ ఉన్నా కూడా పోలీసుల చేతులు కూడా కట్టేసినట్టు అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు లీగల్లీ వెడ్డెడ్ వైఫ్, నా భర్త నాకు కావాలి అని అడిగినప్పుడు పోలీస్ వాళ్ళు నీకు అప్పుడు కన్విన్స్ చేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. అమ్మ నువ్వు ఎన్ని రోజులు లేవు, ఇప్పుడు వచ్చావు, నీకు భర్త కావాలని అంటున్నావు, అది కుదరదు అని చెప్పినా నువ్వు నాకు భర్తే కావాలి, నా భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు మేడం. కనుక వాళ్ళు 494 అనేది వేశారు. ఇప్పుడు ఇంకొక మాట పదే పదే నువ్వు మీ అమ్మగారు ఒకటే చెప్తున్నారు, అదేంటంటే నాకు నా భర్త కావాలి అని చెప్పేసాను. ఎలా అడుగుతున్నావు నువ్వు నీ భర్త కావాలని? 8 ఏళ్ల నుంచి వేరే ఉంది. ఆ అమ్మాయిని వేరే పెట్టి ఆయన ఇద్దరితోటి ఉంటున్నాడు. 494 కేసులో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ అదే కోర్టుకి వెళ్ళాలి, అతను కోర్టుకి వెళ్ళాలి. నీవు చేసిన దాని మూలాన ఈ 6 మంది మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కట్టకట్టుకుని ప్రతిరోజు ప్రతి నెల వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి, రావాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుని నా భర్త నాకు కావాలి, 8 ఏళ్ల నుంచి నేను వేరే ఉన్నానంటే కేవలం నువ్వు లాలో ఉండే ఒక లూప్ హోల్స్ని తీసుకుని భార్య అనే ఒక కిరీటం ఉంది కనుక నువ్వు అడుగుతున్నావు తప్ప నీకు భర్తతో కాపురం చేసే అవకాశాలు ఇప్పుడు కాదు, ప్రతిసారి వచ్చినా కూడా నువ్వు దాన్ని వాళ్ళు ఫస్ట్ అతను అంత సంపాదిస్తాడు ఇదంతా అనుకోలేదు. అతను బాగా సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సి వచ్చాడు. ఇదే నిజం. మీరు ఎలా అనుకున్నారు అతని గురించి, మీకు ఎలా వర్కౌట్ కాలేదన్నది కూడా చెప్తా. మీ జీవితంలో జరిగింది ఓకేనా? మీరు అతను తెచ్చి పెట్టుకున్నారు మీ ఇంట్లో, సరే ఫ్రీగా వస్తాడు మనకు అన్ని పనులు చేసి పెడతాడని చేసుకున్నారు పెళ్ళి. అతను చచ్చినట్టు మీరు చెప్పినట్టు పడి ఉంటాడు అనుకున్నారు, అతను పడి ఉండలేదు. ఒక భార్యగా వెళ్ళి నువ్వు వాళ్ళ ఇంట్లో నువ్వు అడ్జస్ట్ కాలేదమ్మా. నువ్వు వెళ్ళి నీకు భర్త కాకుండా నీకు నర్సింగ్ ఏంటి అవసరము? పెళ్లికి ముందు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకోవాలి నర్సింగ్ అని? అవును, మీరు బలవంతం ఇవన్నీ చెప్పకమ్మా. నువ్వు ఇందాక చెప్పినప్పుడు కూడా కథలో పెళ్లికి ముందు ఒప్పుకున్నాడని చెప్పలే నువ్వు, తర్వాత మీ నాన్న చెప్పాడనే చెప్పావు. నీకు రీవైండ్ చేసి చెప్తాను, రీవైండ్ చేసి చూపిస్తా ఉండమ్మా. ఇప్పుడు నువ్వు ఈ రోజు వచ్చి కొత్త కథలు చెప్పొద్దమ్మా. నువ్వు ఆల్రెడీ ఇందాక చెప్పిన కథ నేను మళ్ళీ చెప్తున్నా. నీ కథలో ముందు అది లేదు, నీకు తర్వాత నీకు నర్సింగ్ కావాల్సి వచ్చింది. నీకు భర్తగా అతను సరిపోలే, లేకపోతే వాళ్ళ ఇల్లు నచ్చలేదు, వాళ్ళ అమ్మ నచ్చలేదు, వాళ్ళ నాన్న నచ్చలేదు, వాళ్ళ ఊరు నచ్చలేదు, నీకు మీ అమ్మ మీ నాన్న వాళ్ళ దగ్గరే నీకు నచ్చింది, నువ్వు అక్కడే ఉండాలనుకున్నావు, అతను వచ్చి నీ దగ్గర ఉండాలనుకున్నావు. ఎప్పుడు మీకు ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? అతను ఎప్పుడైతే మీ దగ్గర వచ్చి ఉండనన్నాడో మీకు నచ్చలేదు. ఏ విధంగా ఎలా చెప్పుకున్నా, ఎలాంటి మాటలు అనుకున్నా నువ్వు అడ్జస్ట్ అవ్వలేదు. నీలో అడ్జస్టింగ్ థాటే లేదు, నువ్వు అడ్జస్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. అతను వచ్చి మా కాళ్ళ దగ్గర ఉండాలని నువ్వు కానీ మీ అమ్మ కానీ అందరూ అలాగే అనుకున్నారు. దానికి కాసేపు మీ నాన్నగారు ఇప్పుడు ఆయన లేరు పాపం, ఆయన ఏ నిమిషంలో ఆయన ఏమనుకున్నాడు ఎలా అనుకున్నాడు ఆయన గురించి మనం మాట్లాడడం తప్పు. ఆయన వల్ల నేను వెళ్ళి పంపించలేదని మీ అమ్మగారు అనడము, తర్వాత వెళ్ళి అంటే మీ సైడ్ తప్పు లేదంటే వెళ్ళి మీరు అతని కాళ్ళ మీద పడరమ్మా. మీ అమ్మగారు వెళ్ళి అతని కాళ్ళ మీద పడి అడిగారంటే మీ సైడ్ తప్పులు ఉన్నాయి కాబట్టే చేశారు. కానీ అప్పటికే ఏంటి చేతులు కాలిపోయా లేదా? అప్పటికే పెళ్ళి, అతను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లల్ని కూడా కనేశాడు. సో ఇప్పుడు కూడా మీరేంటంటే ఇప్పటికి కూడా మీరు ఆ దయలేదు. లాస్ట్ నేను ఇంతకు రిపీటెడ్గా మిమ్మల్ని ఇద్దరిని అడిగాను, వాళ్ళిద్దరు రావడానికి ముందు మిమ్మల్ని అడుగుతున్నా, మీరేమనుకుంటున్నారంటే ఒక ఆడదానిగా నేను నీ పరిస్థితిలో ఉంటే అటు అమ్మాయికి కూడా పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయిని చూసుకొనివ్వండి, నన్ను చూసుకొనివ్వండి, ఏదేమైనా మంచో చెడో జరిగిపోయింది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు,
అని అంటే అది వేరే. నువ్వేమంటున్నావు, ఈ పరిస్థితిలో అమ్మాయిని వదిలేసేయాలి, నాతో ఉండాలి నా మొగుడు అంటున్నావు. 9 సంవత్సరాలు వదిలేసి నీకు ఈరోజు మొగుడు కావాల్సి వచ్చాడు. ఎంతవరకు నువ్వు రైటు? అదే అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్పింది, మంచో చెడో నా కర్మ అమ్మ, నాకు విడాకులు అయిపోయాయని చెప్పారు, నేను చేసుకుంది కాదు విడాకులు కాలేదంటే, చేసుకున్నా అయింది అయిపోయింది, నాకేముంది ఇప్పుడు, మీరు ఎట్లా చెప్తే అట్లాగంటుంది ఆ అమ్మాయి. అంటే నేను అనేది ఇందులో ఒక హ్యుమానిటీ అనేది కావాలి. ఫస్ట్ భగవంతుడు మానవత్వం అనేది మనుషులకు ఉంటే దానికి తగ్గట్టుగా మనకి మంచి చెడు జరుగుతుందమ్మా. మీలో ఫస్ట్ ఆ థాటే లేదు మీ ఇద్దరు. మీరేమంటున్నారు, మీ అమ్మగారు ఏమన్నారు, అలా ఒప్పుకోకపోతే అతను జైల్లో ఇస్తాము, అయిపోయింది, వేసేసారు మేడం, అతని కోర్టుల చుట్టూ తిప్పిస్తాము, కేసులు పెడతాం అంటున్నారు. నేను అనేది ఓకే, ఫర్దర్ గా కూడా మీరు దానికి ప్రిఫర్ చేస్తున్నారు. కానీ అట్లా అనలేదు మేడం. నేను ఇప్పుడు మీకు రివైండ్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఇప్పుడు చెప్తా. మీరు లాస్ట్ లో నేను అడిగినప్పుడు మీరేమన్నారు, మేము కలిసి ఉంటాము, ఆ అమ్మాయి మాకొద్దు, మాతోనే ఉండాలి. అలా ఉండనంటే ఏం చేస్తారమ్మా? ఉండనంటే రెండే పద్ధతులు ఉన్నాయి. ఒకటి అతను జైల్లో పెట్టించాలి, కోర్టుల చుట్టూ తిప్పించాలంటే అంతే మరి అన్నారు మీరు. ఇప్పుడు చూపిస్తా మీకు, ఇప్పుడు చూపిస్తా. మీరు ఇందాక మాట్లాడింది నేను చెప్తున్నా. ఇప్పుడు మాట ఏంటి అంటే, ఇప్పుడు మాట మీ మనసులో మీ ఉద్దేశం ఏంటో మీరు చాలా క్లియర్గా చెప్పారు. అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. మీరు బాగానే ఉంటారు, పిల్లల పరిస్థితి ఏంటి? ఆ పిల్లలకి నాన్న అంటే ఇష్టమే కదా, వాళ్ళకి ఆ నాన్న ప్రేమ కావాలి కదా. ఇప్పుడు మీరు కోర్టులు కేసులు పెట్టుకొని వాళ్ళని తిప్పించినంత మాత్రం మీకేం వస్తుంది? లేకపోతే ఆ పిల్ల, ఆవిడికి కూడా 2 పిల్లలు ఉన్నారు కదా, 2 కూతుర్లు, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? మీరు కనీసం అది ఆలోచించడం లేదు కదా. ఆలోచించే పోయి మాట్లాడినా అమ్మ, ఆలోచించి పోయి మాట్లాడారు అన్నది కాదమ్మా. ఇప్పుడు మీరు ఇందాక అన్నదానికి నేను చెప్తున్నా. మీరు నా ముందు ఇప్పుడు నేను అన్నా మేడం, అమ్మా మీరు నేను అన్నప్పుడు ఆయన వినలేదన్నమాట. ఎవరు వినలేదు? జాని వినలేదు. వినలేదు, అతను విన్నాడు వినలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక పరిష్కారం గురించి వచ్చారు కదమ్మా. అప్పుడు మీరు నాతో ఏం చెప్పాలి? అమ్మ వాళ్ళది పిల్లలే, మాది పిల్లలే, అందరూ బాగుండాలి, ఏదైనా ఒక పరిష్కారం చెప్పండి అంటే అది పద్ధతి. నేను చాలా క్లిష్టంగా అడిగా, 1కి 10 సార్లు అడిగా. నేను మీరు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారంటే మీలో ఏ మాత్రం మానవత్వం లేదు, అది చెప్తున్నాను. దీన్ని బట్టే మీ క్యారెక్టర్ అర్థం చేసుకోవచ్చు, దీన్ని బట్టి ఇంతకుముందు ఏం జరిగింది అర్థం చేసుకోవచ్చు, అతను ఎందుకు వదిలేశాడు అర్థం చేసుకోవచ్చు, అతను ఎందుకు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్నది అర్థం చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, తప్పులు అందరినీ చేస్తాం. అప్పుడున్న పరిస్థితుల్లో ఇలా జరిగితే ఇలాగ అవుతుందని మీరు ఒక క్యాల్కులేషన్ వేసుకున్నారు. ఆ క్యాల్కులేషన్ తప్పైంది. ఈరోజు మీరు మీకు అన్యాయం జరిగింది, మీరు అన్యాయం మీకు మీ పిల్లలకి పరిస్థితి ఏంటి తెలియని ఒక పరిస్థితిలో మీరు బాధపడుతున్నారు. అది నేను 200% ఒప్పుకుంటున్నా. ఎంత మీ సైడ్ తప్పులు జరిగినా అతను చేసిన తప్పు, అతను మీరు ఆమెకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఈరోజు నిన్ను ఎవరు నువ్వు అమాయకంగా మొహం పెట్టేసి నాకేమీ తెలియదు అని కూర్చుంటే అవ్వదండి. అంటే సందర్భాన్ని మీకు ఇష్టంగా మీకు అనుగుణంగా మీరు మార్చుకున్నారు. మార్చుకొని ఏం చేశారు? ఒక భార్య 2 పిల్లలు, వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా ఇప్పుడు ఇంకొక అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయికి మళ్ళీ 2 పిల్లలు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటని దిక్కుతోచక వాళ్ళు మీ గురించి వాళ్ళు జైలు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ ఆవిడ తిరగాలి. ఆవిడకేంటా కర్మ? నువ్వు ఆలోచించుంటుంటే ఆవిడకి ఆ పరిస్థితి వచ్చేదా? మొగుడు అవసరం ఏంటి ఆమెకి? ఆవిడ పని ఆవిడ చేసుకుని ఆవిడ బతుకుతుంది. అప్పుడు అలాగే బతికింది, ఇప్పుడు అలాగే బతుకుతుంది. నువ్వు వెళ్ళి దుబాయ్లో 7 సంవత్సరాలు కూర్చుని ఎలా బతికింది ఆ అమ్మాయి? కొంచెం కూడా జ్ఞానం లేదు, ఆలోచన లేదయ్యా. మీరు ఇష్టానికి పనులు చేసేస్తారు, ఆ తర్వాత చేతులు కట్టుకుని అయిపోయిందండి, తప్పు అయిపోయింది మేడం, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, చేసే ముందు ఆలోచించమా? ఆఫ్టర్ ఆల్ తిండి తినే ముందు ఆలోచిస్తా, ఈ కూర నాకు నచ్చుద్దా నచ్చదా అని. నచ్చని కూర నువ్వు తింటావా? మరే ఇలాంటి ఒక డెసిషన్స్ తీసుకునేటప్పుడు లైఫ్లో ఎందుకు ఆలోచించరు మీరు? ఏమైపోవాలని వాళ్ళు? ఇది జరిగిన నిజాలమ్మా, అందరికీ తెలుసు. ఇందులో వచ్చి ఎవరు ఏ మ్యానిపులేషన్స్ అక్కర్లే. ఇప్పుడు ఏం చేసుకోవాలన్నది ఆలోచిస్తే, ఇప్పుడు అతను చెప్పినట్టుగా ఇద్దరిని చూసుకుంటాడు, ఇద్దరికి 2 చోట్ల 2 ఇళ్ళు తీసి పెడతాడు, మీ పిల్లల్ని చూసుకుంటాడు, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాడు. మీరు కూడా అతనేమి కోటీశ్వరుడు కాదు, చేతనైన పైన ఆయన చేసుకొని అతనికి సపోర్టివ్గా మీ కుటుంబాలని మీరు అందరూ ఒక అర్థం చేసుకొని ఉండడానికి ప్రయత్నించండి. ఇదే మీకు సరైన ఒక కన్క్లూషన్. రేపు వాళ్ళకి 3 ఎకరాల పొలం ఉన్నా 4 ఎకరాల పొలం ఉన్నా ఆస్తి అన్నది మీ పిల్లలకి ఆమె పిల్లలకి ఇద్దరికి సమానంగానే వస్తుంది. ఆవిడికి భార్య స్థానం రాకపోయినా రేపు ఆవిడ కోర్టుకు వెళ్తే కూడా ఆ పిల్లలు అన్న వాళ్ళ మటుకు అతని పిల్లలే కాబట్టి అతనికి ఏ ఆస్తి ఉన్నా, అది రూపాయి ఉన్నా 10 పైసలు ఉన్నా, అది ఆ పిల్లలకి మీ పిల్లలకి సమానంగానే చెందుతుంది. ఆవిడికి మెయింటెనెన్స్ అన్నది ఇవ్వాలి, అతను కలిసి ఉన్నాడు కాబట్టి. సో అది ఏదైతే ఉందో, ఏ ఆస్తి అయితే ఉందో ఆ ఆస్తి 4 పిల్లలకి సమానంగా, మీ అమ్మా నాన్న తర్వాత ఈ 4 పిల్లలకి సమానంగా మీరు రాసిచ్చేయండి. ఇప్పుడే రాసిచ్చేయండి, ఎందుకంటే తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడు మనం రాసుకునే అండర్స్టాండింగ్లో మీరు ఆ 3 ఎకరాల పొలం అవనివ్వండి, ఆ ఇల్లు అవనివ్వండి, వాకిలు అవనివ్వండి, ఏది ఉంటే అది ఈ 4 పిల్లలకి సమానంగా డివైడ్ చేసి రాసి ఇచ్చేయండి.
ఇద్దరిని సపరేట్ గా రెండు హౌసెస్ తీసి పెట్టండి. ఇద్దరు పిల్లల్ని ఏమండి 2 ఉన్నాయి. నేను ఈ ముండాలని కూడా ఆమె వచ్చినాక ఈమె డిసిజన్ ఇట్లా పోతుంది కాబట్టి రికార్డింగ్ పెట్టిన సుజాత ఫ్యామిలీ. మీరు అనుకుంటే మీరు అసలు ఏం మొగుడు పెళ్ళాలయ్యా? రికార్డింగ్లు పెట్టుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళేమో విజిలెన్స్ పెట్టుకుంటారు, స్పైల్ని పెట్టుకుంటారు. దాని గురించి కాదు మేడం. బయటకు వెళ్తా, నాకు 60,000 జీతము ఫిలిప్స్ కంపెనీలో. నేను బయటకు వెళ్ళిన అనుకో, మన ఇప్పుడు ఇన్ని రోజులు అమ్మ నాన్న చూసుకున్నారు. సంథింగ్ మనకు పైసలు, పిల్లల పైసలు పంపించారు, సైకిల్ ఖర్చులు పంపించడం మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి చేసుకుంది, అమ్మాయి చేతిలా చేసుకుంది కాబట్టి కదా ఒక్కతే ఒక భార్య, నా భర్త, నా పిల్లలు అని ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్తకు ఇంకొక పెళ్ళం, వాళ్ళకి ఒక 2 పిల్లలు, నేను భార్యని, ఇంకో భార్య ఈవిడ, 2 ఇళ్లలో మా ఆయన సగం టైం నాతో ఉంటాడు, సగం టైం ఆవిడతో ఉంటాడు అనే పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు? ఆవిడే కదా తెచ్చుకుంది. నీకు ఆవిడ తప్పు చేసిందంటే ఇప్పుడు నువ్వు రైట్ ఉన్నావా? నువ్వు తప్పు చేసావు. ఇప్పుడు ఇద్దరు తప్పులు చేసినప్పుడు ఇంక మాట్లాడుకోవడం దేనికి ఒకళ్ళ గురించి ఒకళ్ళు? ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఎలాగ ఈ సమస్యను పరిష్కరించుకోవాలి, పిల్లల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఆలోచించాల్సింది మీ గురించి కాదు. ఆవిడ గురించి నాకు ఆలోచన లేదు, నీ గురించి లేదు, నేను పిల్లల గురించి చెప్తున్నా. వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళకి తల్లిదండ్రి అయితే కావాలి కదా, ఆ పిల్లలకి తల్లిదండ్రి కావాలి, ఈ పిల్లలకి తల్లిదండ్రి కావాలి కదా. మీ క్షణికంగా మీ కోపావేశాలకి మీరు ఇష్టం వచ్చినట్టు పనులు చేసేస్తారు, ఆ పిల్లలు రోడ్ల మీద పడాలి. నేను ఆ పిల్లల్ని మనసులో పెట్టుకొని ఆ పిల్లల్ని ఉద్దేశించి నేను చెప్తున్నానమ్మా, ఇదే సరైన పరిష్కారం. ఇంకా లేదు కోర్టులు, ఇంకొకటి మీకు కాదు, చట్టపరంగా న్యాయపరంగా మేము వెళ్ళాలి, వాళ్ళ మీద కోర్టులు కేసులు వేస్తామంటే మీరు అన్ని కోర్టులు కేసులు వేయచ్చు, ఆమె అన్ని కోర్టులు కేసులు వేయచ్చు. ఆమె మీ మీద వేసుకొని, మీరు వాళ్ళ మీద వేసుకొని, అతను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి ఎవరు ఏమి సాధిస్తారు? అతను వెళ్ళి జైల్లో కూర్చుంటే ఆ పిల్లలకో లేకపోతే ఎవరు చూస్తారు, ఎవరు చదివిస్తారు ఆ పిల్లల్ని, లేకపోతే ఎవరు వీళ్ళ మెయింటెనెన్స్ చూసుకుంటారు? సరే అమ్మా, లేదు మంచిది, నేను మిమ్మల్ని తప్పు చెప్పట్లేదు. సో ఇప్పుడు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అతన్ని, ఆమెను, ఆ పిల్లల్ని, ఈవిని, ఆ పిల్లల్ని చూసుకునే బాధ్యత అతనిదే కాబట్టి ఆ బాధ్యత అతనికి అప్పచెప్పి అతన్ని ఎత్తినే పెట్టి ఇద్దరిని అతను ఎలా చూసుకుంటాడు, అతను చూసుకోవడం, రాత్రి పగలు కష్టపడతాడా, దుబాయ్ వెళ్తాడా, అమెరికా వెళ్తాడా, రష్యా వెళ్తాడు, సంపాదిస్తాడు, తెచ్చి పెడతాడు. అంతవరకు ఇప్పుడు అతను చేసుకుంటాను చూసుకుంటాను అంటున్నాడు కాబట్టి ఈ కేసులు కోర్టులు ఇవన్నీ తీసేసి మీరన్నీ వాపస్ తీసుకుంటే అతను ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుందాం. ఇద్దరిని సమానంగా మంచిగా చూసుకుంటాడు. అతని ఆస్తి 4 పిల్లలకి డివైడ్ చేసి రాసేస్తాడు ఏది ఉంటే అది. అతను ఏం సంపాదించుకున్నా, రూపాయి సంపాదించినా, 4 రూపాయలు సంపాదించి సమానంగా 2 కుటుంబాలకి ఇస్తాడు. 2 కుటుంబాల మెయింటెనెన్స్ అతనే చూసుకుంటాడు. మేడం, అది ఇప్పుడు నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకోవడానికి రెడీ కదా? అది మీరు కేసు విత్డ్రా చేసుకుంటే ఇవన్నీ జరుగుతాయి అంతే మేడం. లేదంటే మీరు కేసు నడిపించండి. చాలా సీరియస్ సెక్షన్స్ అమ్మా, నువ్వు వెళ్ళి ఉండాలి అని అనుకున్నా కూడా అది కుదరదు. అందుకని ఇది విత్డ్రా చేసుకుని కొన్ని రోజులు ఆయన చూసుకుని విత్డ్రా చేసుకుంటా అంటేనే మన ఎంఓయూ రాసిద్దాం. ఈ క్షణంలో వచ్చి అమ్మాయిని వెళ్ళిపోండి అని ఎవరైనా చెప్పలేం. అది మానవత్వం కాదు, హ్యుమానిటీ కాదు. రేపు ఆ అమ్మాయికి చట్టపరంగా కూడా ఎవరు చెప్పరు. అది ఆ పిల్లలు అతని పిల్లలే, అతని బాధ్యతే. ఇదంతా జరగకుండా మీరు ముందు చూసుకొని ఉండాలి. 8 ఏళ్ళు 9 ఏళ్ళు వదిలేసి ఈరోజు 2 పిల్లలు పుట్టిన తర్వాత నాకు నా భర్త కావాలంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అది పరిస్థితి. సో మీరు తొందరగా చెప్తే మీరు అది కేసు అది వాపస్ తీసుకుంటామంటే అతనితో పద్ధతిగా రాయిస్తాం. అతను పద్ధతిగా ఉంటాడు. ఉండని రోజు మేము అడుగుతాం. నాకు ఆ కేసు వేసినప్పుడు ఆమె ప్రెగ్నెంట్ ఉందని తెలియదు మేడం. నాకు అది అయిపోయింది కదా ఇప్పుడు. సుజాత, జరిగిపోయిన దాని గురించి ఏడ్చుకొని ఏమన్నా ప్రయోజనం ఉందా చెప్పు? ఏమన్నా మళ్ళీ ఆ పిల్లల్ని కొట్లో పంపించేసి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేదని చెప్పి మళ్ళీ అతను వచ్చి మీ ఇంట్లో ఉండిపోయే పరిస్థితి ఉందా చెప్పు? లేదు కదా. లేనప్పుడు ఇంకా 2 పిల్లలు నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఇంకా 2 పిల్లలు అతని పిల్లలే. ఆమెను అతను పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ కూడా అతని భార్య. ఇవన్నీ కఠిన నిజాలు. మనం ఎంత ఏడ్చుకున్నా ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇందులో ఏ మార్పు లేదు. అవునా కదా? నువ్వు చదువుకున్న దానివి, నీకు తెలుసు, నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోగలవు, ఎక్కడ తప్పు జరిగిందో కూడా నీకు తెలుసు. కానీ అది ఇర్రివర్సబుల్, దాన్ని రివర్స్ చేసుకోలేము. ఆ మిస్టేక్ని మనం రివర్స్ చేసుకునే మిస్టేక్ కాదు ఇది. సో ఇక్కడ నుంచి జరిగిన దాని గురించి ఆ చేదు నిజాలన్నీ ఆలోచించుకొని బాధపడి ఏడ్చుకునే బదులు జరిగింది మర్చిపోయి ఇక్కడ నుంచి మన లైఫ్ ఎలా హ్యాపీగా ఉందాం,
ఉన్న అవైలబుల్ సిచ్యువేషన్లో ఎలా నేను సంతోషంగా ఉండాలి, నా పిల్లలు ఎలా సంతోషంగా ఉండాలని ఆలోచిస్తే అందరూ బాగుంటారు. లేదు పగ ప్రతీకారం, ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది, అలా నేను ఇలా చేయాలి, నన్ను అలా అన్నారు, ఇతను ఇలా చేయాలి, ఇవన్నీ ఆలోచించుకుంటే దానివల్ల పైసా ప్రయోజనం లేదు, నీ హెల్త్ పోతుంది, మనశ్శాంతి ఉండదు, పిల్లలు ఎటు కాకుండా పోతారు. ఈ రోజు నుంచి నువ్వు ఆలోచించాల్సిందల్లా నీ పిల్లల గురించే ఫస్ట్. ఆ తర్వాత నీ ఇష్టము, నీ కష్టము, నీ నష్టము, నీ సంతోషము, నీ కోపం అవన్నీ తర్వాత. ఫస్ట్ ఆ పిల్లలు బాగుండాలి, వాళ్ళని సరిగ్గా చూసుకోవడం. వాళ్ళకి రేపు పెళ్ళి స్కూల్లో తండ్రి నా ఫాదర్ అని చెప్పి ఒక సంతకం పెట్టే మనిషి కావాలి. నా పేరెంట్స్ డే అంటే వాళ్ళు మా అమ్మ నాన్న వచ్చారని తీసుకెళ్ళగలగాలి. ఆ పరిస్థితిని వాళ్ళకి క్రియేట్ చేయాలి. మీరు ఎలాగో బాధపడుతున్నారు, వాళ్ళు బాధపడే పరిస్థితి తీసుకురాకండి. ఈ బాధల్ని మీతో ఆపుకోండి. మేడం పిల్లలు మొన్న తీసుకొచ్చుకున్నా నేను. నాని నువ్వు ఆధార్ కార్డు తీసినావారంటే లేదు డాడీ ఇంకా తీసుకోలేదు. ఎందుకురా అంటే తప్పుడే. అవును, ఆధార్ కార్డు మీరు తీయాలి, తీసుకుంటారు. అదే నా ఇంటి కార్డు ఉన్నాయి మేడం, ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, ఐడి కార్డ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి. అవి రీజన్స్, సిల్లీ రీజన్స్ పిల్లలు పట్టించుకుని అది అంత అవసరం. అన్ని పంపించిన అబద్ధాలన్నీ అడిగిన పిల్లలు ఏంది, పిల్లలకి మైండ్ మెచ్యూర్ లేని వాళ్ళకి. మీరు మాట్లాడుతున్నా నాకు చాలా నవ్వు వస్తుంది, కొంచెం ఉంటారా ప్లీజ్. ఈ అమాయకమైన మాటలు వద్దండి, అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఇక్కడ నుంచి అన్న ఆధార్ కార్డు తీయరా మేడం, కొంచెం ఉండండి అమ్మా. కొంచెం మీరు చాలా అన్ని కరెక్ట్గా చేశారు, సంతోషం. నేను చెప్పేది ఒకటి చెప్పనా, ఇవన్నీ వద్దు. ఈ డ్రామాలు, ఈ స్టోరీలు, ఈ కథలన్నీ జరిగిపోయింది. ఇక్కడ నుంచి మీరు నేను ఇలా జరిగిన దాంట్లో నేను హీరోని, వాళ్ళు విల్లీలు వినండి, లేకపోతే నేను హీరోని, లేకపోతే వాళ్ళ నాన్న విల్లి, వాళ్ళ నాన్న విలని, ఇవన్నీ వద్దు. జరిగిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు హీరోని నిరూపించు. ఏ విధంగా నువ్వు నిరూపించగలవు? ఆవిడ కళ్ళమటి నీళ్ళు రావద్దు, నీ పిల్లలు వెనక్కి తిరిగి చూడొద్దు, ధైర్యంగా తలెత్తుకొని నా తల్లి నా తండ్రి అని వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వచ్చి సొసైటీలో నిలబడేలాగా చెయ్యి. అక్కడ నీ హీరోయిజం చూపించు. ఇప్పుడు జరిగిపోయిన పాస్ట్ లో నేను హీరోని నిరూపించుకోవాల్సిన అవసరం లే. అంతే, అదే చెప్తున్నా నేను. అంతే, అది అయిపోయింది. దాంట్లో నువ్వు హీరోవా విలన్నా వదిలేసాయి. అది అంతే ఉండండి, అదే మాట్లాడు. ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు మేడం. నాకు ఏం చెప్పాలి అర్థం కాకపోవడానికి ఏమీ లేదమ్మా. నువ్వు నాకు ఆయనకి దగ్గర ఉన్న సంబంధంలో నేను చెప్తున్నా కదా, తను చెప్పింది సగానికి సగం అవ్వద్దు. అయినా నేను ఓర్చుకున్నాను. నేను చెప్పేది వింటావా? అతను చెప్పింది అంతా ఒక నిమిషం ఉండి, అతను చెప్పింది అంతా అబద్ధమే. కాసేపు కొంచెం కాదు, మొత్తం అబద్ధమే. అతనే విలను. జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నువ్వు? ఇప్పుడు అతన్ని అమ్మాయిని వదిలేయమని చెప్పలేం కదా, ఆ పిల్లల్ని వదిలేయమని చెప్పలేం కదా. కాసేపు అతను అంతా తప్ప అతందే, నువ్వు చాలా రైట్, మీరు చేసిందంతా కరెక్టే. కానీ సమస్యకి పరిష్కారం ఏంటి చెప్పండి. మీరు కలిసి వేరే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆయనతో కలిసి వేరే ఊర్లో ఉంటాం మేడం. నాకు ఆమె ఉండడం నాకు ఇష్టం లేదు. ఎక్కడమ్మా ఏంటి కలిసి వేరే ఊర్లో ఉంటుందట, కానీ ఆ అమ్మాయి ఉండడం ఇష్టం లేదు. కలిసి ఎవరితో కలిసి వేరే హస్బెండ్ తోటి కలిసి వేరే ఊర్లో ఉంటుంది, కానీ ఆ అమ్మాయితో అంటే అమ్మాయితో ఉండమని చెప్పలేదు కదా, ఆ సపరేట్ గానే ఉంటారు కదా. అమ్మాయితో ఉండమని ఉండి అక్కడ ఉండి నా వల్ల కాదు మేడం. అంటే మీరు అనేది ఆవిడని చూసుకోనివ్వండి, నన్ను చూసుకోనివ్వండి, కానీ నేను వేరే ఊర్లో ఉంటా, ఆవిడ వేరే ఊర్లో ఉంటుంది అంటారా? నాకు కొంచెం క్లారిటీ చెప్తే దాని ప్రకారం మాట్లాడదాం. వేరే ఊర్లో పెట్టామనండి, ఆయన నా దగ్గర వచ్చి 15 రోజులు ఉండనివ్వండి, అక్కడ 15 రోజులు. కానీ అతను మరి పని ఎక్కడ చేసుకుంటాడు? మీరు ఎక్కడ పని చేస్తున్నారండి? దుబాయ్లోనా, అమెరికాలోనా, రష్యాలోనా, హైదరాబాద్ లోనా? ఇప్పుడు తోట చేసుకుంటారు, తోట పని చేసుకుంటారు. ఇప్పుడు బంద్ అయిపోయింది కదా ఏమండి, మళ్ళీ దుబాయ్ పోయేటుంటే ఈ కేసు వల్ల మీరు వెళ్ళలేరు. అయిపోయింది, ఇంకెళ్ళలేడు అతను. జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళావు కనుక ఎఫ్ఐఆర్ లో దీని వల్ల ఏం కొట్టేయలేదు మేడం. ఆల్రెడీ అక్కడ అతనికి విజిటింగ్ వీసా మీద వెళ్ళిండ్రు. అక్కడ కొన్ని రోజులు మాత్రం ట్యాక్స్ కట్టుకుంటే వర్క్ చేసింది మేడం. అది కాదు మేడం, అలా అబద్ధం మాట. నా కేసు వల్ల కాలేదు. కాదమ్మా, నీకు అర్థం కాదు ఏంటంటే విజిటింగ్ వీసా అయిపోయి వచ్చేసాడు అతను. మళ్ళీ అతను వెళ్ళే అవకాశం ఉంటది. ఉండండి అమ్మా, ఇంకొక చోట జాబ్ వస్తుంది, ఇంకో కాంట్రాక్ట్ రావచ్చు, ఇంకెవరన్నా జాబ్కి తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఒకసారి వెళ్ళి వచ్చిన వాళ్ళని తీసుకెళ్తారు. కానీ ఈ కేసు తర్వాత వచ్చింది కాబట్టి, అతను ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి అతనికి ఇంకొకసారి వెళ్ళే అవకాశం ఉండదు. అంతే. ఆ జాబ్ గురించి అతను మాట్లాడలేదు. మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, జైల్లో 10 రోజులు ఉండి వచ్చారని. ఇతనికి వీసా లేక జైల్లో 10 రోజులు ఉండి వీసా చేసి దుబాయ్ లో మాట్లాడేది ఇక్కడ సంగతి. అంటే ఆయనకు అక్కడ నుంచే నేను కేసు పెట్టక ముందే అక్కడ అంటే అర్థం కావట్లేదు మేడం. మీకు అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు అక్కడ అతనికి వీసా అయిపోయింది, ఎక్కువ రోజులు ఉన్నాడని పంపించేశారు, నో ప్రాబ్లం.
మళ్ళీ ఇక్కడి నుంచి అతను కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదైనా వెళ్ళలేనని పెట్టుకో ఆయననే చెప్పిండు మేడం నాకు. నేను కేసు పెట్టడం వల్ల అలా నేను కాదమ్మా. అవును, వెళ్ళిపోయాను జనరల్ గా అనేసి. ఇప్పుడు అతను ఇప్పుడు మామూలుగా ఎవరి మీద కోర్టు కేసు ఉంటే అసలు పాస్పోర్ట్ కూడా ఇవ్వరు వేరే కంట్రీకి వెళ్ళడానికి. అదే అతను చెప్తున్నాడు. ఎవరికన్నా సరే, అది నీకైనా నాకైనా అతనికైనా అప్పుడు అంతే. వెళ్ళి 10 days ఉన్నాను కదా మేడం. అప్పుడు అన్నాడు నేను వెళ్ళాను అక్కడికి, ఇంకా అక్కడ సరే, అది మొత్తం అయిపోయిందమ్మా. కానీ ఇప్పుడు అట్లా ఉట్టి అబద్ధాలు ఎందుకు నేను అలా ఆడతారు? లేను. మనం నీ కలిసి ఇష్టం ఉంటే- ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మధ్యలో తేవద్దు కదా మేడం. నేను నువ్వు అనేది మధ్యలో మీరు కూడా చాలా తెస్తున్నారు కదమ్మా. ఎందుకు ఇది ఇది మ్యాటరే కాదు అసలు. ఇది నువ్వు కూడా అనవసరమైన మాటలు దయచేసి మాట్లాడకయ్యా బాబు. ఇప్పుడు ఆల్రెడీ నీతో ఏం చెప్పా, నువ్వు జరిగిపోయిన దాంట్లో నువ్వు హీరో అయినా విలన్ అయినా ఇక్కడ ఎవడు పట్టించుకోవడానికి లేదు, ఇక్కడ నుంచి హీరోగా ఉండమని చెప్తున్నా. మళ్ళీ ఇలా చేసింది అలా చేసింది, ఆ దుబాయ్ అలా పోయింది, ఎందుకు? అయిపోయింది కదా, వదిలేసాయి. సరే చెప్పండి ఏంటి? ఆమెకు నెలకు ఎంతో కొంత నెల డబ్బులు పంపించేయమనండి మేడం. మెయింటెనెన్స్ కానీ ఆ పిల్లలకి ఏమన్నా కానీ మాత్రం నా దగ్గరనే ఉండాలి. మేము వేరే దగ్గర ఉండి ఇద్దరం కలిసి జాబ్ చేసుకుంటుంటాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను వాళ్ళ ఊర్లో వాళ్ళ పొలం పని అతను చేసుకుంటాడు. మీ దగ్గర వేరే చోట చేసుకోవట్లేదు మేడం పొలం పని. మీరు అట్లా చెప్తారు? అది మా మామయ్య అవి చెప్పింది మేడం. మీ మామయ్య చెప్తే అయిపోద్దమ్మా. అతను ఏ పని చేసుకుంటాడు అన్నది అతను చెప్పాలి. నువ్వెట్ట చెప్తావు? అంత చెప్పిన మామయ్య మీద కూడా వేసావు కదా కేసు నువ్వు. ఇదే కదా మీరు ముందు నుంచి ఇదే చేసి కదా అతను వెళ్ళిపోయి ఇంకొకరు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ ఎడమెన్సీ, మీ స్టబర్న్ క్యారెక్టరు, మీరు ఏదైతే అది అతను చేయాలని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో మీ జీవితం ఇలాగే ఉంటుంది. మీరు అనుకుంటున్నారేమో అతను కూడా మీకు విడాకులు ఇవ్వచ్చు. మీరు 8-9 years మీరు అతని దగ్గర లేరు. ఇప్పుడు మీరు చెప్పేది ఏమి బాగాలేదమ్మా. ఎందుకు అతనికి మెయింటెనెన్స్ ఆమెకి ఇచ్చేసి ఎందుకు? 8 సంవత్సరాలు అతను ఆవిడే చూసుకుంది, అతనికి ఒంట్లో బాగోపోయినా ఆవిడే చూసుకుంది. మీకంటే ఆవిడ ఎక్కువ సేవలే చేసింది అతనికి. మీరు 2 పిల్లల కంటే ఆవిడ 2 పిల్లలకి అంది. ఎందుకు అతను ఆవిడ దగ్గరికి వెళ్ళకూడదు? ఇప్పుడు చట్ట ప్రకారం అతను కూడా మీకు విడాకులు ఇవ్వచ్చు. మేడం ఆమెకు ఒక్కటే ఒక ఆప్షన్ ఉందమ్మా. నువ్వు ఇప్పుడైనా జరిగిపోయింది మేడం. ఈ విత్డ్రా చేసుకుంటే ఎట్లాగో మీరు కలిసి ఉండాలని అనుకుంటున్నారు కనుక ఒక సాఫ్ట్ కార్నర్ మీ మీద ఏర్పడి ఆయన మీతో కలిసి ఉండే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ఇది విత్డ్రా చేసుకోకుండా ఉండి మీ ఆయనతో కలిసి ఉంటానంటే అది కూడా 8 years సపరేట్గా ఉన్న తర్వాత అది కుదరదేమో సార్. ఇప్పుడు మీరు మీ మొండితనం వల్ల, మీ పట్టుదలతో మీరు ఆ పిల్లలకు కూడా తండ్రి లేకుండా చేస్తున్నారు. అది వాళ్ళు చక్కగా ఉన్నారు అతనితో, వాళ్ళకి కావాల్సింది అతను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అతనికి కావాల్సింది వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మధ్యలో మీరుండి వాళ్ళకి ఆ తండ్రి ప్రేమన్న దూరం చేస్తున్నారు. సరిపోయిన తల్లి ప్రేమన్న ఫుల్గా ఇవ్వగలుగుతారు, అది ఇవ్వలేరు. మీరు ఇలాగ ఏడ్చుకుంటూ నెక్స్ట్ ఏం కేసు పెట్టాలి, వాళ్ళ మీద ఏం చేయాలి, ఏ లాయర్ చుట్టూ తిరగాలి, ఏ మహిళా కోర్టుకి వెళ్ళాలి, ఏ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇట్లా తిరుగుతూ ఉంటారు మీ జీవితాంతం. మీరు జరగబోయేది ఇదే మీరు చేసే పని వల్ల. చదువుకొని కూడా మీకు ఇంత చెప్పాల్సి వస్తుంది అర్థం చేసుకోవడానికి సిచ్యువేషన్. అంత క్లియర్గా మేము చెప్తున్నాం అతను ఇద్దరిని చూసుకునే రెస్పాన్సిబిలిటీ అతను తీసుకుంటాడని. మీరు అది కాదని మీరు వేరే అన్ని ఆలోచించుకుంటున్నారు. అమ్మ ఇంతకు ముందు ఏం జరిగింది అన్నది వేరే అమ్మ. ఇప్పుడు మా ముందు ఒప్పుకుంటే అతను చెయ్యాలి. చూసుకుంటానంటే చూసుకోవాలి, ఇల్లు తీసి పెడతానంటే పెట్టాలి. లేదంటే ఇప్పుడు అతనికి ఇప్పుడు ఇంతమంది ఇంతకు ముందు వరకు ఏం జరిగింది ఎవరికి తెలియదమ్మా ప్రపంచానికి. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, కొన్ని లక్షల మంది చూస్తారు. రేపు ప్రతి ఒక్కరు అతను గడ్డి పెట్టరు ఈ పని చేయకపోతే. వేరే ఊర్లో ఉంటాం మేడం. వేరే ఊర్లో ఉంటావు, అతను వచ్చి వెళ్తాడు అంతే. ఇంకా దగ్గరలో ఉండండి. 15 రోజులు ఇక్కడ ఉంటాడు, 15 రోజులు అక్కడ ఉంటాడు. ఉంటుంది. అమ్మాయి ఇష్టం వచ్చిన చోట ఉంటుంది. వింటున్నావా బాబు? సో మీ ఊరికి దగ్గరలోనే ఉంటుంది ఆవిడకి కూడా ఒక మనసు అనేది ఉంది కదా. ఒకే ఊర్లో ఉండి ఒకే చోట నువ్వు అటు ఇటు తిరుగుతుంటే చూడడానికి ఇష్టపడాలి కదా. ఇష్టపడతారు ఎవరన్నా? ఆవిడకి ఇంకొక మొగుడు ఉండి పక్క పక్కన ఉండమంటే మీరు ఉంటారా? నీ పెళ్ళాంత వెళ్ళి ఎవరో ఒక మగవాడు మాట్లాడితేనే మీకు అంత కోపం వస్తుంది. వస్తుందా రాదా అడిగిదాని సమాధానం చెప్పయ్యా. వస్తుంది కదా. మరి ఎలా ఉంటుంది ఒకే ఊర్లో అమ్మాయి? సో అందుకని అమ్మాయి మీ ఊరికి దగ్గరలో ఉంటుంది. ఏ ఊర్లో ఉంటావమ్మా? అక్కడ ఉంచుతారు. నువ్వు ఇల్లు తీసి అక్కడ పెట్టు, పిల్లలు చదువుకుంటారు. నువ్వు 10 రోజులు 15 రోజులు అక్కడ ఉండి 15 రోజులు ఇక్కడ ఉండు. వాళ్ళ చదువు మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకోవాలి. నీదే రెస్పాన్సిబిలిటీ. ఆవిడ పని ఆవిడ చేస్తుంది, ఆవిడ తోచిన పని ఆవిడ చేస్తుంది. అంటే ఒకరికొకరు చేదోడు వాదోడుగా నా మొగుడే చేయాలంటే అవ్వదు కదా. చేదోడు వాదోడు అందరూ కలిసి పనులు చేసుకోండి. పిల్లల్ని ఎలా పెంచాలన్నది ఆలోచించండి. అది ఇంపార్టెంట్. వాళ్ళకి చదివించండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని తినే పరిస్థితి ఏర్పరచండి. మీరు జరిగిన ఈ తప్పులకన్నిటికీ మీరు చేసే పరిష్కారం అది ఒకటే. జరిగింది మేడం, పోలీస్ స్టేషన్ జైత్యాల్లో ఉంచుతాను కూడా అన్నా. జరిగింది ఎందుకయ్యా? జరిగింది ఏది వర్కౌట్ కాలే కదా. అందుకనే కదా ఇక్కడికి వచ్చి కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత సమయం, ఇన్ని గంటల సేపు ఎందుకు కూర్చొని మాట్లాడుకుంటున్నాం? ఇంతకుముందు ఏం జరిగినా ఏది సరిగ్గా జరగలేదు, దేని ప్రకారం మనం ఉండలేదు, ఇలాగే గొడవలు జరుగుతూ ఉన్నాయి.
ఇదే మనం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం, ఇలాగే ఒకళ్ళనొకళ్ళు చూసి కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం. అది జరగద్దు, దీనికి ఒక పరిష్కారం కావాలని మనం ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటున్నాం. ఇంక ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇది జరిగింది అది జరిగింది ఎందుకు? అంతే. అందుకని దయచేసి అది మాట్లాడద్దు. ఇప్పుడు చేయాల్సింది మనం ఒక MOU రాసుకుందాం, మేడం చెప్తారు. ఆ ప్రకారం అండర్స్టాండింగ్ ఏంటంటే ఆ అమ్మాయిని ఆ ఊర్లో, వాళ్ళు చెప్పిన ఊర్లో అమ్మాయి ఉంటుంది, ఈ అమ్మాయిని నీ దగ్గర పెట్టుకో, ఇది ఎక్కడ అందరూ కలిసి పని చేసుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు రూపాయి సంపాదించినా ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి సమానంగా నువ్వు ఇవ్వాలి, సమానంగా చూడాలి. మళ్ళీ ఒకటి మేడం, నేను ఇటు సపోజ్ ఇప్పుడు మా సార్ కొద్దిగా మాకు అందుబాటులో ఉంటాడు, ఇక్కడ కూడా ఉంది ఫిలిప్స్ ఇంటర్నేషనల్, ఇక్కడ కూడా వస్తాడు మా సారు దుబాయ్ నుంచి ఇంటర్నేషనల్. ఆయన రమ్మని అంటే గిట నేను వెళ్తే గిట ఈమె అంగీకరించారు మేడం. అట్లా కాదు, అదే ముందు జాగ్రత్త మీకు చెప్తున్నా, కాదు కాదు నా పిల్లల భవిష్యత్తు ఉండు కాదు. ఇప్పుడు కలిసి వేరే చోట ఉండాలని అంటున్నారు కదా, ఈ అమ్మాయికి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మేడం ఆ కేసు విత్డ్రా చేసుకోమన్నాను. కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే కేసు విత్డ్రా చేసుకుంటాం మేడం. ఎందుకంటే మేడం ఇప్పుడు ఏంటంటే 498 కదా మేడం, అది ఎట్లాగానే 3 months మ్యాండేటరీ పీరియడ్ ఉంటుంది. నువ్వు వేరే ఊర్లో ఉంటున్నానని అంటున్నావు కదా, ఒకవేళ ఆయన చూడను అని ఆ అమ్మాయికి ఏదైనా ఒక అనుమానం వస్తే, అనుమానం కనుక ఉంటే మాత్రం ఒక 3 months మ్యాండేటరీ పీరియడ్ తర్వాత ఇమీడియట్గా ఆ కేసు తీసేయమా. అంటే ఇందాక ఆయన మీతో ఒక మాట అంటున్నారు కదా, నేను ఒకవేళ అదే దుబాయ్కి వెళ్ళాలంటే అప్పుడు ఈ కేసు ఆయనకు అడ్డు అవుతుంది కనుక ఆ 3 నెలల తర్వాత నువ్వు కోర్టుకు వెళ్ళి అది కేసు మాత్రం విత్డ్రా చేసుకోమా. దాని మూలన ఆ అమ్మాయికి కూడా రేపు పొద్దున కేసు కంపల్సరీ అమ్మాయి విత్డ్రా తీసుకోవాలి, లేకపోతే విత్డ్రా చేసుకోకపోతే మనం MOU రాయించాం. తను పక్కా మీరు రాసేసేయండి. ఇప్పుడు మీరు MOUలో అది కూడా రాయండి. 3 months వరకు ఎలాగో మీరు వాపస్ తీసుకోలేరు, 3 months వరకు ఎట్లాగో తీసుకోలేరు, 3 months తర్వాతే తీసుకోవాలి మీరు. సో 3 months తర్వాత నేను ఈ కేసు వాపస్ తీసుకుంటానని మీరు రాసి ఇవ్వాలి. అదే పద్ధతిలో ఇతను ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మిమ్మల్ని వేరే చోట పెడతాడు, మిమ్మల్ని వేరే చోట పెడతాడు, ఈ క్షణం నుంచి వాళ్ళ బాధ్యత మొత్తం మీరు తీసుకోవాలి. సో ఈ 3 నెలల్లో మీరు తప్పు చేసిన అమ్మాయి కేసు తీసుకోదు, ఆ తర్వాత మళ్ళీ మా దగ్గరికే వస్తుంది. అప్పుడు నేనే తీసుకెళ్ళి లోపల వేస్తాను, మళ్ళీ మీరు బయటకు రావచ్చు. ఇక్కడ కలిసి ఉన్న తర్వాత అంటారు మంచికి చెడ్డకి మా ఫ్యామిలీ మెంబర్స్ కి తిరగడం అది ఇది మంచిగా ఉండాలి అని చెప్పి అవన్నీ తర్వాత ఏంటమ్మా సరిగ్గా ఉండాలి అవన్నీ అని ఇప్పుడు చెప్తున్నారు. ఆవిడ సరిగ్గానే ఉండాలి, వాళ్ళ అమ్మతోనూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మీరు మర్యాదగా ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ తో కలవనియడం కానీ ఎట్లా అబ్జెక్షన్స్ ఏమన్నా చేస్తాడు మేడం. అతను చెయ్యడు, మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోనే ఉంటానంటే అవ్వదు. మీరు అతనికి ఇవ్వాల్సిన మర్యాద అతనికి ఇవ్వండి, మీరు ఆమె కుటుంబానికి ఇవ్వాల్సిన మర్యాద మీరు ఇవ్వండి. ఇవ్వండి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి ఇంతకు ముందు ఏం జరిగింది అన్నది మనకొద్దు. ఇక నుంచి మీరు ఒక్క నిమిషం ఉండండి. ఇక నుంచి మీరు ఇంతకు ముందు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ దేవుడికి ఎరక మీకు ఎరక. ఓకేనా? ఇక నుంచి ఆ అమ్మాయికి మర్యాద ఇవ్వండి, ఆ అమ్మాయి కుటుంబానికి మర్యాద ఇవ్వండి, ఆ అమ్మాయికి నచ్చినట్టు ఆ అమ్మాయిని ఉండనివ్వండి. అలాగే నీకు నచ్చినట్టు ఉండమంటున్నావు కదా, భర్తకు చేయాల్సిన పనులు మీరు కరెక్ట్గా చేయండి, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ భర్తను జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు భర్తకు నీ రెస్పెక్ట్ ఇవ్వలేదనుకో అతను ఉండడు. ఇది మీకు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, మీరు అనుభవించారు. సో అతన్ని మీరు ప్రేమగా చూసుకుంటేనే అతను మీతో ఉంటాడు. సింపుల్ లాజిక్ ఇది, దీనికి మధ్యలో ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే, అలాగే MOU రాసి అండర్స్టాండింగ్.